హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 6వ తరగతి 3వ పాఠమైన మా కొద్ది తెల్లదొరతనము ఉద్దేశము, కవిపరిచయం, ప్రక్రియ, ఇతివృత్తం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రక్రియ గేయము, ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. మా కొద్ది తెల్లదొరతనము ఉద్దేశం ఏంటంటే ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. మెయిన్ ఈ గేయం ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. ఇంకా కవిపరిచయానికి వస్తే మా కొద్ది తెల్లదొరతనము కవిపరిచయం గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాశారు ఈ గేయాన్ని. ఈయన గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనుపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు ఇంపార్టెంట్. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ. మా కొద్ది తెల్లదొరతనము పాఠ్యభాగ రచయిత ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనుపాడులో జన్మించారు. తెలుగులో మనకి ఊరు పేర్లు ఏంటంటే అడగడు. మనకి ఈ పాఠం యొక్క కవిపరిచయం యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే రచనలు. 1921లో స్వరాజ్య గీతాలు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం ఈ రెండు గేయాలు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనము గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసిన గేయాలు. ఇతని రచనలు ఇస్తారు 4. క్రింది వాటిలో గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసిన గేయం ఏంది అని ఇస్తాడు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం ఈ రెండు గుర్తుంచుకోవాలి. స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు. అంతేకాకుండా దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఇతని గురించి ఇది ఒకసారి మళ్ళీ చూసుకుంటే మా కొద్ది తెల్లదొరతనము ప్రక్రియ ఏంటంటే గేయం, ఇతివృత్తం దేశభక్తి. ఉద్దేశం స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఇతని రచనలో స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు, ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. వాటి పేర్లు ఏమి ఇవ్వలేదు కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం ఇవి ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.